తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారు ఆర్థిక లావాదేవీలు మంచి లాభాన్ని ఇస్తాయి కాబట్టి ఈరోజు ఆర్థిక పరంగా మీరు ఏ పని చేసినా అది ఒకంతకు వందింతలు వచ్చే అవకాశం కనబడుతోంది కాబట్టి తక్షణమే మీరు ఆర్థిక లావాదేవీలు చేసుకోండి. అయితే కొంతమందికి దూర ప్రయాణాలు వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడి తిరిగి మధ్యలోనే వెనక్కి వచ్చేసే పరిస్థితి గోచరిస్తోంది. దానికి తగిన ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకోండి. భార్యాభర్తల మధ్య కొంతమందికి విభేదాలు ఏర్పడే అవకాశము, మరికొంతమందికి గతంలో విడిపోయిన వారు తిరిగి కలుసుకునే ప్రయత్నము చేస్తారు. అయితే పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు వస్తాయి. అయినప్పటికీ సజావుగానే పూర్తి చేసుకోగలుగుతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాన ధర్మాలు చేయడము, దైవారాధన చేసుకోవడము ఈరోజు చేస్తారు. ఆస్తి వివాదాలు కొంచెం గందరగోళంగా అనిపించడంతో పాటు ఆస్తి నష్టపోయే పరిస్థితి, అంటే స్థిరచరాస్తులు అమ్ముకునే పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. అంటే ఇవన్నీ ఒక్క రోజులో జరిగినవి కాదు. గత కొంతకాలంగా మీరు చేసిన పనులకు ఈరోజు ఆ నిర్ణయం తీసుకునే అవకాశము వస్తుంది. ఒక్క రోజులోనే అన్నీ జరగదు. గత కొంతకాలంగా అవి జాప్యం జరిగి జరిగి ఈరోజు ఆ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుందన్నమాట. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కూడా ఒడిదుడుకులు రావడము, నష్టపోవడము, కొన్ని కొన్ని ఇబ్బందులు రావడము, ఐటీ దాడుల్లో ఇరుక్కోవడము, ఇలా కొన్ని కొన్ని అంటే మీ వల్ల కావచ్చు, మీ కింద పనిచేసే ఉద్యోగస్తుల వల్ల కావచ్చు, మీరు సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది కాబట్టి అది ఏమిటి, ఎలా అనేది మీరు యోచన చేసుకోండి. రాజకీయ పారిశ్రామికవేత్తలకు కూడా ఇటువంటి సందిగ్ధ పరిస్థితే ఈరోజు ఏర్పడనుంది. చిత్ర పరిశ్రమ వారికి కూడా ఈరోజు నిరుత్సాహము, నిరాశ, కొంతమంది అప్పులు చేసే పరిస్థితి కూడా ఈరోజు కనబడుతోంది. విద్యార్థులకు మాత్రమే కష్టానికి తగిన ఫలితము ఈరోజు వస్తుంది. మరికొంతమంది నిరాశకు చెంది చదువు మధ్యలోనే ఆపేసే పరిస్థితి గోచరిస్తోంది. మీరు బాధపడకండి, నిరాశ చెందకండి. గణపతి అష్టకాన్ని ముమ్మారు చదవండి. అంటే 3 సార్లు తప్పనిసరిగా చదవండి. మాకు అది రాదు, నోటికి తిరగదు అని అనుకున్న వాళ్ళు ఓం గం గణపతియే నమః అనే ఈ మంత్రాన్ని 1008 సార్లు ఉదయమే తప్పనిసరిగా చేసుకోండి, ప్రతి ఒక్క విద్యార్థి కూడా. అయితే మహిళలకు ఒక కీలకమైన శుభవార్తను మీరు అందుకోబోతున్నారు. మీకు కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, గులాబీ రంగు. మీకు ప్రతికూలతని ఇచ్చే రంగు నీలం రంగు కాబట్టి ఈ నీలం రంగు వస్త్రాన్ని ఏ కీలకమైన పనికి కానీ, డెసిషన్స్ తీసుకోవటానికి కానీ, అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయడానికి కానీ, ఇలా మీరు ఏదైతే ముఖ్యమైన పని అనుకుంటారో దానికి దీన్ని ధరించి వెళ్ళకండి. అప్పుడు ప్రతికూలతలు ఎదుర్కొనే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన దైవారాధన విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అవ్వదు అని అనుకున్న వాళ్ళు విష్ణుమూర్తి యొక్క 108 నామాలు తప్పనిసరిగా నోటితో అనుకోండి. 108 నామాలు పెద్ద కష్టం కాదు కాబట్టి ఈ ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశిలో ఉండే వారికి ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఉంటుంది. గతంలో కన్నా ఈరోజు ఆనందంగా, ఉత్సాహంగా ఉండబోతున్నారు. అయితే సన్నిహితులతో మీరు ఏదైనా కీలకమైన అంటే మీ యొక్క సీక్రెట్స్ అనుకోండి, లేదా మీరు కీలకమైన ఇంపార్టెంట్ విషయం కానీ చెప్పాలి అని అనుకున్న వాళ్ళు ఈరోజు చెప్పకండి. ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకతను చూపించే అవకాశం ఉంది కాబట్టి ఏ శుభవార్త అయినా సరే మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోండి కానీ సన్నిహితులకు మాత్రం అస్సలు చెప్పకండి. దానివల్ల మీకే చెడయ్యే ప్రమాదం ఉంది. అయితే భూములు, ఇళ్ళు కొనుగోలు చేస్తారు. దీనితో పాటుగా మిత్రులతో ఉల్లాసంగా గడిపే అవకాశం కనబడుతోంది. కాంట్రాక్టుదారులకు ఊహించని విధంగా మీరు వదిలేసిన కాంట్రాక్ట్ కూడా మీ చేతికి తిరిగి వచ్చే అవకాశము, తద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమందికి అధిక లాభాలు వస్తాయి, కొంతమందికి మిశ్రమంగానే ఉన్నాయి. మీరు కొత్తగా పెట్టుబడులు పెట్టాలన్నా, ఏ పని చేయాలన్నా ఈరోజు అసలు ఏమీ చేయకండి, అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు సామాన్యంగానే ఉండబోతోంది. రాజకీయ పారిశ్రామికవేత్తలకు కూడా అతి సామాన్యంగానే ఉంటుంది కానీ పెద్ద గొప్పగా ఏదో ఊహించినంతగా ఈ రోజైతే ఏమీ లేదు. క్రీడాకారులకు లక్ష్యాన్ని సాధిస్తారు, మెడల్స్ సాధించుకునే అవకాశము
కనబడుతోంది. విద్యార్థులకు వీరు అనుకున్న పనిని తప్పకుండా సాధించుకుంటారు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహంతో పాటు కొంతమందికి అనారోగ్య సూచనలు కూడా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. మీకు అనుకూలించే రంగులు పసుపు, గులాబీ. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు ఎరుపు రంగు. మీకు చెప్పదగిన దైవారాధన అంగారకుడి అష్టోత్తరాన్ని కానీ, అంగారకుడి మూలమంత్రాన్ని కానీ తప్పనిసరిగా మీరు 108 సార్లు పఠించండి. దీనికి సానుకూలమైన ఫలితాలు పొందడంతో పాటు ఏవైనా అడ్డంకులు కానీ, తీవ్రమైన మీకు ఇబ్బందులు కానీ ఉంటే తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి ప్రయాణాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. కొంతమంది ఆకస్మికంగా అప్పటికప్పుడు ప్రయాణాలు చేస్తారు. అవి కూడా చాలా చక్కగా ఉంటాయి. ఎటువంటి కష్ట నష్టాలు మీ ప్రయాణాల్లో జరగవు. అయితే ఆర్థిక పరిస్థితుల్లో మాత్రము గందరగోళ స్థితి కనబడుతోంది. అది వ్యాపారస్తులకు కావచ్చు, ఎవరికైనా సరే ఇచ్చినట్టు ఇస్తారు. తిరిగి మళ్ళా మీకు అది వ్యతిరేకతను కలిగించే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఆర్థికంగా అంటే మీరు డబ్బు పరమైన లావాదేవీలు ఏవి చేయాలన్నా, లేదా ప్రామిసరీ నోట్ల మీద సంతకం పెట్టాలన్నా, సాక్షి సంతకాలు పెట్టాలన్నా, మధ్యవర్తిత్వంగా ఉండి మీరు ఎవరికైనా డబ్బు ఇప్పించాలన్నా, ఇలాంటి ధనపరమైన పనులు ఈరోజు మీరు ఏది చేపట్టకండి. అది మీకు ఉత్తరోత్తర అది నష్టాన్ని తెచ్చిపెట్టడంతో పాటు కొన్ని ఇబ్బందుల్లో పడేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆప్తుల నుంచి సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. కాంట్రాక్టులు అంటే మీకు చాలా పవర్ఫుల్, మీకు అది మనకి ప్రెస్టేజ్ అనుకున్న కాంట్రాక్టులు దగ్గర దాకా వస్తాయి. కానీ మధ్యలోనే జారిపోయే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి దేని మీద అంతగా ఆశ పెట్టుకోకండి. తదుపరి ప్రయత్నం చేయండి. ఈ రోజైతే మాత్రం ఆ ప్రయత్నం చేయకండి. అయితే మీ ఆలోచనలు నిలకడగా సాగకుండా అటు ఇటుగా అన్నట్టు ఉంటాయి. దేని మీద కాన్సంట్రేషన్ అనేది లోపిస్తుంది. స్థిరమైన నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి మీరు అట్లాంటి ప్రయత్నాలు ఈరోజు ఏవీ పెట్టకండి. సామాన్యంగానే ఈరోజు గడిపేయండి. అయితే వ్యాపార వాణిజ్యవేత్తలకు మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ యొక్క శ్రేయోభిలాషులకు మీరు ఏం చెయ్యబోతున్నారు అనే అంశాన్ని వారికి తప్పకుండా తెలియపరచండి. తెలియపరిచి వారి యొక్క సలహాను, సహాయాన్ని తప్పకుండా తీసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చాలా ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. అంటే ఇక్కడ ఇండియాలో ఉండే ఉద్యోగస్తులు కావచ్చు, విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులు కూడా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఇబ్బందులు పడి కొంతమంది ఉద్యోగాలను వదులుకునే పరిస్థితి కూడా గోచరిస్తోంది. జాగ్రత్తగా మీరు సమన్వయంగా, చాకచక్యంగా మీరు ఈ రోజుని తప్పించుకోండి. అయితే చిత్ర పరిశ్రమలో ఉండే వారికి ఇబ్బందులు పడే అవకాశము, కొంతమంది అవకాశాలు రాక నిరాశ చెందే అవకాశం కూడా గోచరిస్తోంది. పారిశ్రామిక రాజకీయవేత్తలకు చిక్కులు ఎదురవుతాయి కాబట్టి ఈరోజు మీరు ఏ పనిని మొదలు పెట్టకండి. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కొంతమంది విద్యార్థులు తమ విద్యను మానేసుకునే ప్రయత్నం చేసే అవకాశం కనబడుతోంది. అటువంటి పొరపాట్లు మాత్రం తప్పకుండా చెయ్యకండి. అసలు ఈ ఒక్కరోజే కాబట్టి మీరు నిరాశ చెందడము, టోటల్గా చదువే మానేస్తాను అలాంటి నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి. అయితే మహిళలకు కొంత నిరాశ చెందే అవకాశం కనబడుతోంది. ధైర్యంగా ముందుకు సాగండి. మీకు కలిసి వచ్చే రంగులు కాఫీ రంగు, పసుపు రంగు. మీకు ప్రతికూలతలు ఇచ్చే రంగు ఆకుపచ్చ రంగు కాబట్టి ఆకుపచ్చ రంగుకు సంబంధించినటువంటి ఏ వస్త్రాన్ని మీరు ఈరోజు కీలకమైన పనికి వాడకండి. మీకు చెప్పదగిన దైవారాధన, అమ్మవారి ఆలయ సందర్శనం చేసుకుని దుర్గా అమ్మవారికి ఎర్రని పువ్వులు, ఎర్రని వస్త్రాన్ని కనుక మీరు అమ్మవారికి సమర్పించినట్టయితే, వీలున్న వాళ్ళు కుంకుమ పూజ చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని పొందొచ్చు. మీకు ఒక చిన్న మంత్రం చెప్తాను. ఓం దుమ్ దుర్గాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు ప్రతి ఒక్క స్త్రీ చదివినట్టయితే కనుక మీ పసుపు కుంకాలకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ కుటుంబానికి కానీ ఎటువంటి నరదృష్టి కానీ, ప్రయోగదోషాలు కానీ ఇలాంటివేవి మీ దగ్గరకి చేరవు. ఈ పరిహారాలు పాటించుకోండి. సుఖంగా ఉండండి. అయితే ఇవి ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండేవారికి
అన్ని రకాల ఆదాయ మార్గాలు తగ్గిపోయి ఒకంత నిరాశకు, నిస్పృహకు ఈరోజు లోనవుతారు. మానసికంగా కూడా అంత ఈరోజు ఉల్లాసంగా కనపడని పరిస్థితి. చేపట్టిన పనులన్నీ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి గోచరిస్తోంది. నిరాశ చెందకండి. ఆకస్మిక ప్రయాణాలు కలిసి రావు, కానీ తప్పనిసరిగా చేయవలసి వస్తుంది. ఇంటా బయట మీకు ప్రెషర్ ఎక్కువయ్యి ఒత్తిడిలు ఎక్కువ అవుతాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సమస్యలు ఎక్కువయ్యి ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే దేవాలయాలను సందర్శిస్తారు. తద్వారా అక్కడ మీకు ఒక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. దాన్ని మీరు చేసుకునే ప్రయత్నాన్ని వదులుకోకండి. అయితే ఒక సమాచారం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఒక శుభవార్త మీకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు విధుల్లో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కొంతమందికి ఉద్యోగాలు చేజారే పరిస్థితి గోచరిస్తోంది. అది ఎందుకు ఏమిటి అనేది మీరు యోచన చేసుకుని ఉద్యోగాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పెద్దగా చెప్పుకోదగిన మంచి ఫలితాలేమి ఈరోజు లేవు. రాజకీయ పారిశ్రామికవేత్తలకు మీ యొక్క పర్యటనలు కానీ, మీ యొక్క ఆలోచనలు కానీ, మీ యొక్క ప్రణాళికలు కానీ ఈరోజు జరిగే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. చిత్ర పరిశ్రమ వారికి కూడా నిరాశ, నిస్పృహతోనే ఉంటారు. పెద్ద ఆశాజనకంగా కానీ లేదా అవకాశాలు కానీ వచ్చే పరిస్థితి ఈరోజు కనపట్టలేదు. విద్యార్థులకు కూడా కొన్ని అవకాశాలు వస్తాయి, వచ్చినట్టే వచ్చి జారిపోతాయి. కాబట్టి వీరికి కూడా అంత మంచిగా ఈరోజు కనపట్టలేదు. మహిళలకు మానసిక ఆందోళనతో పాటు శారీరక అనారోగ్యం కూడా వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. ఓవరాల్గా ఈ రాశిలో ఉండేవారికి ఈరోజు ఏ రకంగానూ కలిసిరాని పరిస్థితి గోచరిస్తోంది. మీరు ఎటువంటి పనులు ఈరోజు పెట్టుకోకండి. ఈరోజు అలా స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నమే చేయండి. మీకు అదృష్ట రంగులు ఎరుపు, గోధుమ కలరు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు గులాబీ రంగు. మీకు చెప్పదగిన దైవారాధన నవగ్రహ ఆలయంలో సూర్యుడికి సంబంధించినటువంటి ప్రదక్షిణాలు చేసుకుంటూ దీనితో పాటుగా కేజింపావు గోధుమలను దానంగా ఇచ్చుకున్నట్టయితే ఈ ప్రతికూలతల నుంచి ఒకంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.